ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు వినాలా వినకూడదు? ఇప్పుడు మీ అందరి దగ్గర సెల్లులు ఉన్నాయా? సెల్లులు ఉన్నోళ్లకు ఒక మెసేజ్ వస్తుంటుంది గవర్నమెంట్ నుంచి, కొంచెం ఉరుములు మెరుపులు రాగానే ఒక మెసేజ్ వస్తుంటుంది. చదివిన వాళ్ళు చెప్పండి, ఏమని వస్తుంటుంది? జాగ్రత్తగా ఉండండి, పిడుగులు ఉరుములతో కూడిన వర్షం వస్తుంది, మీరు చెట్ల కింద మైదానాల్లో టవర్ల దగ్గర ఉండొద్దండి, దయచేసి మంచి సురక్షితమైన బిల్డింగ్లో ఉండండి అని ఒక మెసేజ్ వస్తుందా? ఆ మెసేజ్ని మనం ఏం చేస్తాం? వచ్చిన దాన్ని డిలీట్ చేసేసి చెట్ల మీదనో టవర్ల దగ్గరనో మైదానాల్లో ఉన్నామనుకో, ఏం జరుగుతుంది? పిడుగుబడి చచ్చిపోతుంది. అంతేనా? అలా చచ్చిపోకూడదు అని గవర్నమెంట్ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం ఎవరికి వస్తుంది? పట్టించుకోని వాళ్ళకి వస్తుందా, పట్టించుకున్న వాళ్ళకి వస్తుందా? వినండి అమ్మా, పట్టించుకోని వాళ్ళకు వస్తుందా ప్రమాదము? పట్టించుకున్న వాళ్ళకు వస్తుందా? పట్టించుకొని వాళ్ళకు, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని పట్టించుకోకుండా, ఆయన ఉగ్రతకు భయపడకుండా, ఆయనకు భయపడకుండా నిర్లక్ష్యంగా నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చి, నీకు ఇష్టం వచ్చినప్పుడు పాడి, నీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ దేవునికి అయిష్టంగా చేస్తే దేవుడు నిన్ను నన్ను శిక్షించడానికి, దేవుడు నీకు నాకు ప్రమాదపు హెచ్చరికలను జారీ చేస్తున్నప్పుడు పట్టించుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా.